దేవుని బిడలారా, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీల జనాంగానికి మరి ఐగుప్తు నుండి బయటకు దేవుడు తీసుకుని వచ్చారు. ఐగుప్తు నుండి బయటకు తీసుకుని వచ్చిన తదుపరి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలకు న్యాయ విధులను, కట్టడలను, ఆజ్ఞలను ప్రతిదీ కూడా దేవుడు ఇచ్చారు. అయితే ఇశ్రాయేలీలైనటువంటి వారు దేవుని జనాంగము, ప్రత్యేకింపబడిన ప్రజలు. ఈ ప్రత్యేకింపబడిన జనాంగమై ఉన్న, యూదా జనాంగమై ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చిన గొప్ప మరి కార్యక్రమాలు ఏమిటి అంటే, వాక్యములో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, 7 పండుగలను దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చారు. ఈ ఇశ్రాయేలీలకు ఇవ్వబడిన 7 పండుగలలో మొదటి పండుగ పస్కా పండుగ, రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ, మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ, నాలుగవ పండుగ పెంతెకొస్తు పండుగ. మొదటి పండుగ పస్కా పండుగ, రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ. రెండవ పండుగ మరి మొదటి నుండి నేను మీకు రెఫరెన్స్లు చూపిస్తాను చూడండి. పస్కా పండుగ లేవియా కాండం 23వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు ఈ యొక్క మరి పస్కా పండుగను గురించి ఉంటూ ఉంది. అలాగే రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ లేవియా కాండం 9వ అధ్యాయము 14వ వచనం వరకు ఈ పండుగను గురించి మనం చూస్తాం. మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ లేవియా కాండం 23వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనంలోనే ఈ పండుగ ఉంది. మరి నాలుగవ పండుగ పెంతెకొస్తు పండుగ, అనగా పరిశుద్ధ ఆత్మ కుమ్మరింపబడినటువంటి పండుగ లేవియా కాండం 23వ అధ్యాయము మరి 15వ వచనమును నుండి 22వ వచనం వరకు ఈ భాగం మనం చూస్తాం. మరి ఒక పండుగ బూరల పండుగ. బూరల పండుగ, ఈ బూరల పండుగ కూడా లేవియా కాండం 23వ అధ్యాయము 23వ వచనం నుండి 25వ వచనం వరకు ఉంటుంది. అలాగే మరి ఒక పండుగ ప్రాయచిత్తార్థ పండుగ, ఇది కూడా లేవియా కాండం 26వ అధ్యాయము 32వ వచనం. కనుక ఇక్కడ నుండి మనం చూస్తే పర్ణశాలల పండుగ. కనుక ఇప్పుడు ఇశ్రాయేలీలైన వారికి ఎన్ని పండుగలు ఇచ్చారు? 7 పండుగలు ఇచ్చారు. అమ్మా, ఆరోచని 7వ పండుగ పర్ణశాలల పండుగ. ఇప్పుడు మనం చదువుకున్న భాగం మళ్ళీ చెప్పండి. మొదటి పండుగ ఏంటి? పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతెకొస్తు పండుగ, బూరల పండుగ, ప్రాయచిత్తార్థ పండుగ. ఏ పండుగ? లాస్ట్ది మనకి 26 నుండి 29 వరకు జరిగే పండుగ. ఏ పండుగ? పర్ణశాలల పండుగ. ఈ పర్ణశాలల పండుగ దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే ఈ పండుగను లేవియా కాండము 23వ అధ్యాయములో మనము చదువుకున్నాం కదా. ఇక్కడ దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలకు ఇచ్చిన మాట ఏమిటి అంటే చూడండి, 33వ వచనంలో, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినములు యెహోవాకు పర్ణశాలల పండుగ జరిగించవలెను. కనుక దేవుడు తన బిడలైనటువంటి వారికి అనగా మరి ఇచ్చినటువంటి పండుగ ఏ పండుగ అంటే పర్ణశాలల పండుగ. ఈ పర్ణశాల అనగా ఒక పాకగా లేకపోతే ఒక గుడారంగా ఈ పండుగను ఏం చేయాలి? ఈ యొక్క గుడారాలు వేసుకొని ఈ పండుగను మరి జరిగించుకోవాలి. కనుక ఎందుకు ఈ పర్ణశాల అంటే, పర్ణశాల అనగా ఒక గుడారము. పర్ణశాల అనగా అర్థం ఏంటి అంటే ఒక తాత్కాలికమైనది కానీ అది మహిమ కలిగినది. ఎందుకు ఈ పర్ణశాల అంటే మీరు ఆచరించాలి అంటే
ఇశ్రాయేలీయులైన దేవుని ప్రజలు ఐగుప్తులో నుండి దేవుడు వారిని తీసుకుని వచ్చారు. ఈ ఐగుప్తులో నుండి తీసుకుని వచ్చినప్పుడు చూడండి, ఎందుకంటే మేము ఎలా ఉన్నాము, పరదేశులుగా ఉన్నాం కనుక మేము ఏమీ లేని వారంగా ఐగుప్తులో ఉన్నాం. దేవుడు అన్నీ కలిగినటువంటి సమృద్ధి కలిగినటువంటి దేశంలోనికి దేవుడు ఏం చేశాడు, మనల్ని తీసుకుని వచ్చాడు. మనం కూడా చూడండి, మన జీవితంలో మనము దేనిని మరిచిపోకూడదు అంటే, మనము గత కాలంలో మనము పడినటువంటి శ్రమలు, మనం పడినటువంటి కష్టాలు, మనకు దేవునిలోనికి రాకముందు ఇప్పుడు ఒకప్పుడు మనం అనుభవించినటువంటి శ్రమలను దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకొని స్తుతించడానికే ఈ పర్ణశాలల పండుగ. ముఖ్యంగా నేటి బిడలైనటువంటి వారికి, మనకు పుట్టిన బిడలైనటువంటి వారికి మనము సుఖమనే నేర్పడం కాదు, కానీ దేన్ని కూడా నేర్పాలి, కష్టాన్ని కూడా నేర్పాలి. ఎందుకు అంటే దేవుడు ఈ మాట ఎందుకు, ఈ పర్ణశాలల పండుగ ఎందుకు అని ఒకవేళ మీ బిడలైనటువంటి వారు మిమ్మల్ని అడిగితే, మనకు కట్టని పురాలు ఇళ్ళున్నాయి, త్రవ్వని బావులు ఉన్నాయి, నాటని ద్రాక్ష చెట్లున్నాయి, ఇంత మనకు సమృద్ధిగా ఉంది కదా, యెరూషలేములోనికి వెళ్ళి ఎందుకు పర్ణశాలల్లో మనం నివసించాలి అంటే, మనము ఏమై ఉన్నాము అంటే ఒకప్పుడు ఐగుప్తీలో దేశంలో బానిసలమై ఉన్నాం కనుక ఆ పర్ణశాలలో ఉండి దేవునిని స్తుతించుచు 7 దినాలు పండుగ చేయమని దేవుడు మోషే గారి ద్వారా ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించారు. కనుక ఈ పర్ణశాల అనేటువంటిది, ఈ గుడారం అనేటువంటిది తాత్కాలికమైనటువంటిది. అలాగే దేవుని బిడ్డలారా చూడండి, ఈ పండుగ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశము, ఈ పర్ణశాలల పండుగకి ఎవరు రావాలి అంటే ఒకరని కాదు, కుటుంబంలో యూదులైన ఇశ్రాయేలు జనాంగమంతా కూడా ఎక్కడికి రావాలి, పర్ణశాలల పండుగకు రావాలి. కనుక పర్ణశాల పండుగకు రాని వారి మీద ఏముండదు, వర్షం అనేది ఉండదు. కనుక ఈ పర్ణశాలల పండుగ అందుకే దైవజనుడైన దేవదాసయ్య గారి ద్వారా దేవుడు బైబిల్ మిషన్గా మనకిచ్చారు. 26, 27, 28, 29 4 దినాలు కూడా ఈ పండుగను దేవుడు మనకిచ్చారు. అయితే ఈ పండుగలో, ఈ పర్ణశాలల పండుగలో ఎవరు ఏకీభవించాలి అంటే, ఇశ్రాయేలీయుల జనాంగములో, గోత్రములో ఎవరైనా అల్పులేమి గనులేమి అందరూ కూడా ఈ పర్ణశాలల పండుగలో తప్పక ఏకీభవించాలి. నిజమే, మన బైబిల్ మిషన్ వారమే కాదు, కానీ ఈ దీవెన పొందడానికి యేసుక్రీస్తు ప్రభువును బట్టి, దైవజనుడు దేవునికి ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి, బేతేలు గృహవాసుల యొక్క మన అధినేత గారి యొక్క మరి ప్రయాసను బట్టి దేవుని బిడ్డలారా చూడండి, మరి అనేక మంది క్రైస్తవులే కాదు, కానీ క్రైస్తవేతరులైనటువంటి వారు, ఇతర సంఘాల వాళ్ళు దేవుని బిడ్డలారా అనేక మంది కూడా ఏం చేస్తూ ఉన్నారు అంటే ఈ పండుగలో ఏకీభవిస్తూ ఉన్నారు. నిజమే, పర్ణశాలల పండుగలో మనం చూసినట్లయితే ఈ పర్ణశాలల పండుగలో ఎవరు ఏకీభవిస్తారు అంటే చూడండి, గనులైనటువంటి వారు విమానాల్లో ఇతర దేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి, జిల్లాల నుండి దేవుని బిడ్డలారా, మరి ఇంకా చూడండి, హిందీ మాట్లాడేవాడు, ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు, మరి మరాఠీ మాట్లాడేవారు, కన్నడం మాట్లాడేవారు దేవుని బిడ్డలారా, చెన్నై, మరి ఇంకా అనేకమైనటువంటి రాష్ట్రాలే కాదు, ఇతర దేశాల నుండి, కువైట్ నుండి, అమెరికా నుండి దేవుని బిడ్డలారా, మరి భారతదేశం, పాకిస్తాను దేశం నుండి కూడా మరి క్రైస్తవులైనటువంటి వారు లేదా బైబిల్ మిషన్ అనుభవం కలిగినటువంటి వారు అనేకులు కూడా ఈ పర్ణశాలల పండుగలో ఏకీభవించేటువంటి వాడుక. పండుగలో దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే ఈ పండుగ ఘనమైనటువంటి పండుగ కనుక అందరూ కూడా ఎక్కడికి రావాలి, పర్ణశాలలోనికి రావాలి. ఇశ్రాయేలీలకి ఈ యొక్క పర్ణశాలల పండుగ చివరి పండుగ.
ఎందుకంటే ఇక ఈ పండుగ తర్వాత ఈ దేనికోసము ఎదురు చూస్తారు అంటే రెండవ రాకడ, అనగా ఈ పర్ణశాల ఒక దైవ సన్నిధి. అందుకే నీవు నేను మన మిషనే దేవుని బిడ్డలారా ఎక్కడ బయలుపరచబడింది అంటే దైవ సన్నిధిలో ఈ పండుగ బయలుపరచబడింది. కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని మనం గమనించినట్లయితే చూడండి, కనుక ఈ పండుగను మనం కొన్ని విషయాలు గమనిస్తే ఈ యొక్క తాత్కాలికమైనటువంటి గుడారాలు ఏమైనాయి అంటే మనకు వేయబడి ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలారా, మరి పూర్వకాలంలో తాటాకులు పందిరి ఉండేది. ఆ తాటాకు కరువవుటను బట్టి మన పెద్దలైనటువంటి వారు మరి విస్తారమైనటువంటి కటన్స్తో చూడండి ఆ యొక్క విస్తారమైన పందిరి వేసి చక్కని కటన్స్తో ఆ యొక్క పందిర్లు మన కొరకు సిద్ధపరిచిన వారై ఉన్నారు. కనుక ఇది ఈ పర్ణశాల అనగా దేవుని బిడ్డలారా మనం కూడా ఈ లోకములో ఏమై ఉన్నాము అంటే యాత్రికులమును పరదేశులమై ఉన్నాం. అనగా ఈ లోకములో ప్రతి వ్యక్తి యొక్క జీవితము ఏమై ఉన్నది అంటే చూడండి ఒక యాత్ర. కనుక ఈ యాత్రలో మనం ఉన్నాం కనుక మనం పరదేశులం, అనగా ఈ పర్ణశాలలోనికి మనం వెళ్ళి ఈ పర్ణశాలలో మనము ఉండి ఈ పర్ణశాలలో దేవుని బిడ్డలారా మరి మనము దేవుని యొక్క మాటలు మనం విని పరలోకానికి ఏం చేయాలి అంటే సిద్ధపడవలసిన వారమయ్యుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే అసలు మొట్టమొదట ఈ పర్ణశాల ఎక్కడ నుండి ఆరంభమైంది అని మనం చూసినట్లయితే అబ్రహాము గారు కూడా చూడండి ఆదికాండం 18వ అధ్యాయము మీ అందరికీ తెలుసు కదా. ఆరంభంలో మనం చూస్తే మమ్రే గుడారము దగ్గర సింధూర వనములో మరి ఎండవేళ అబ్రహాము గారు ఎక్కడున్నారు? కనుక గుడారపు ద్వారం అనగా అబ్రహాము గారు ఏ అనుభవం కలిగిన వారు? గుడారము కలిగిన వారు. అలాగే ఆయన కుమారుడైన ఇస్సాకు గారు కూడా రెబెకమ్మను ఎక్కడికి తీసుకుని వెళ్ళారు అంటే గుడారములోనికి తీసుకుని వెళ్ళారు. కనుక మీరు ఉదాహరణకి దేవుని బిడ్డ ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. 33వ అధ్యాయము ఆది కాండములో మీరు చూసినట్లయితే యాకోబు గారు 33వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే సుక్కోతుకు ప్రయాణమైపోయి చాలండి. సుక్కోతు అనే మాట దగ్గర మీరు కింద చూస్తే పాకాలు అని ఉంది. అనగా ఇప్పుడు మనకు కూడా ఏమై ఉన్నాయి? పాకాలు ఏమై ఉన్నాయి? నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఏమైబడి ఉన్నాయి? పాకాలు వేయబడి ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలారా ఇప్పుడు మనందరం కూడా ఆ పాకాలుగా ఉన్నటువంటి ఆ పర్ణశాలల్లోనికి ఏం చేస్తున్నాం? వెళుతున్నాం. మరి నేను ఒక సంగతి మీకు చెప్పాలి. అదేంటంటే మరి సందర్భాన్ని దాటి ముందుకెళ్ళాను. మనము ఈ పర్ణశాలల పండుగకి చూసినట్లయితే ఒరిస్సా నుండి, కర్ణాటక నుండి, మరి ఇతర రాష్ట్రాల నుండి, దేశాల నుండి మరి 23వ తారీఖు నుండే వారు ప్రయాణమై బయలుదేరి 25 సాయంకాలానికి ఏమవుతారు? సభలకు చేరుకుంటారు, ఆ పర్ణశాలల్లోనికి చేరుకుంటారు. నిజమే దేవుని బిడ్డలారా, మనం ఒక ప్రశ్న వేసుకుంటే మనము అంత దూరం ప్రయాణం చేసి అంత ఛార్జీలు పెట్టుకుని అంత దూరం మనమైతే వెళ్ళగలమా? అన్ని రోజులు ఉండగలమా? ఇప్పుడు 23ను 23, 24ను బయలుదేరిన వారు 29 దాకా ఉండాలి అంటే బట్టలు కావాలి, చాలా లగేజీ కావాలి, ఇంటి దగ్గర ఏం చేసుకోవాలి? చాలా సర్దుబాటు చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు ఈ పర్ణశాలల పండుగ మనకి ఎంత దూరంలో ఇచ్చారు అమ్మా? దగ్గరే ఇచ్చారు. ఇంతకుముందే ఛార్జీలు ఉండి ఇప్పుడు పోయినాడు కూడా లేదనుకుంటా. మరి దేవుని కృప అయితే ప్రార్థన చేద్దాం. చూడండి ఇక్కడ మరి దేవుడు పర్ణశాలల పండుగకి చూడండి టికెట్లు నెలల ముందే కొనుక్కుని రిజర్వేషన్లు చేయించుకుని అండి మరి పిల్లలతో బాలింతలు గర్భవతులైనటువంటి వారు అందరూ కూడా ఏం చేస్తారు అంటే తమ తమ కుటుంబాలతో సంఘాలతో ఈ పర్ణశాలలకు బయలుదేరుతున్నారు.
అయితే ఇప్పుడు దగ్గరున్నటువంటి మనం మరి బస్కి వెళ్ళాలి అంటే దాదాపు ఒక 120 రూపాయలు 150 రూపాయలు ఒక్క మనిషికి అవుతాయి. కానీ దేవుని బిడ్డలారా వేల రూపాయలు టికెట్లతో ఈ పర్ణశాలల పండుగకు వస్తున్నారు. అందుకే ఈ పర్ణశాలల పండుగలో ఏముంది అంటే దీవెన ఉంది. కనుక ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే యాకోబు గారు ఒక ఇల్లు అనగా పాకా కట్టించుకున్నాడు. కనుక ఇక్కడ ఏం కనబడుతుంది అంటే పర్ణశాల అనుభవం కనబడుతుంది. కనుక నీవు నేను మనమందరం కూడా ఈ పర్ణశాల పండుగను గురించి జకర్యా గారి గ్రంథము మీరు చూసినట్లయితే జకర్యా గారి గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుకుందాం. యెరూషలేము మీదికి ఇచ్చినటువంటి యొక్క పండుగ ఏమిటి అంటే ఈ పర్ణశాలల పండుగ. అనగా ఈ పర్ణశాలల పండుగ అనగా దేవుని బిడ్డలారా దేనిని చూపిస్తూ ఉంది అంటే రెండవ రాకడను ఈ పండుగ చూపిస్తూ ఉంది. కనుక దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే ఈ పర్ణశాలల పండుగలో ఏముంది అంటే చూడండి, లేవియా కాండము 23వ అధ్యాయము 42వ వచనము నుండి మనం చదువుకుందాం. నేను ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీలను రప్పించినప్పుడు వారిని పర్ణశాలల్లో నివసింప చేసితిని. దేవుని బిడ్డలారా అనగా ఈ పర్ణశాలల పండుగలో నివసించడానికి ఇశ్రాయేలీ ప్రజలైన వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే సంతోషిస్తూ దేవుని బిడ్డలారా ఉజ్జీవంగా వారు బయలుదేరాలి. ఎందుకు అంటే చూడండి, పర్ణశాలల పండగకి చూడండి వచ్చేవారందరూ కూడా ఎలా వస్తారు అంటే ఉజ్జీవంగా వస్తారు, సంతోషంగా. అనగా ఈ ఉజ్జీవం ఎవరికి ఇస్తూ ఉన్నామంటే దేవునికి ఇస్తూ ఉన్నాం. ఇది దేవుని పని కనుక మీ యొక్క మరి సంతోషముతో చూడండి. ఇక్కడ మీరు ద్వితీయోపదేశ కాండం 16-13 వరకు మనం చూస్తే నీ కళ్ళములోని ధాన్యమును, రెండవది రసమును. ఈ పర్ణశాలల పండుగలో యూదులైనటువంటి వారు ఒకటి ధాన్యముతోనూ రసముతోనూ మరి రాబడితోనూ వారు ఏం చేస్తారు అంటే ఈ పండుగను ఆచరించిన వారై ఉన్నారు. మరి 4వదిగా మనం గమనించినట్లయితే ఈ పర్ణశాలల పండుగ చూడండి దేవుని మహిమకరమైనటువంటి పండుగ. దేవుని మహిమ ఈ పండుగలో మనం చూస్తాం. హగ్గయి గారి గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. హగ్గయి గారి గ్రంథం 7వ నెల యెహోవా వాక్కు సెలవిచ్చినదేమనగా 5వ వచనం చదవమ్మా. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన ఉన్నది గనుక భయపడకుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా చూడండి, ఇక్కడ మరి దేవుని మహిమ కలిగినటువంటి ఆ యొక్క పరిశుద్ధమైన ప్రదేశంలో దేవుని బిడ్డలారా దేవుని యొక్క మహిమ కలిగినటువంటి స్థలం కనుక ఇక్కడ ఈ మందిరము చాలండి. కనుక ఈ మందిరాన్ని నేను ఎలా నింపుతున్నానన్నారు? మహిమతో. అనగా చూడండి, మహాసభలు దేవుని మహిమ కొరకు జరిగేటువంటి సభలు ఉంటూ ఉన్నాయి. కనుక ఈ యొక్క మరి ప్రత్యేకతను మనం చూసినట్లయితే మనము ఏదైనా ఒక చిన్న కార్యక్రమం సంఘంలో సేవకులుగా మేము చేయాలి అన్నా, మీరు చేయాలి అన్నా మీ గృహాల్లో మరి ఎన్నో ఆలోచనలు, ఎంత ముందు నుంచో ఆలోచనలు. దేవుని బిడ్డలారా నిజమే, అంత పందిరి వేయాలి అంటే
అంత మరి ఏర్పాట్లు చేయాలి అంటే ఎంతో ఆలోచన కావాలి, ఎంతో ధనం కావాలి, ఎన్నో ప్రయాసలు దేవుని బిడ్డలారా ఉంటాయి. కనుక దేవుడే మరి అధికారులైన వారిని బలపరిచి దేవుని యొక్క ఆత్మ ద్వారా మరి ఏ సమయానికి ఏ పని చేయాలో ఆ పని జరిగిస్తూ ఉన్నారు. కనుక మనం గమనిస్తే చూడండి, మరి ఆ మహోత్సవాలకు వచ్చే వారికి ఎక్కడ కూడా ఎప్పుడైనా ఏ ప్రమాదం జరిగినట్టుగా లేదు. కారణం ఏంటి? ఎన్నో ప్రార్థనలు అమ్మా, ఎన్నో ప్రార్థనలు, ఎంతో దేవుని బిడ్డలారా కన్నీటి ప్రార్థనలు జరుగుతున్నాయి కనుక అక్కడ దేవుని యొక్క మహిమ మనం చూస్తూ ఉన్నాం. ఆరవదిగా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఐదవదిగా యోహాను సువార్త 7వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్నాం. ఒక మాటను చూద్దాం. పర్ణశాలల పండుగ, యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి నీ శిష్యులను చూచునట్లు, చూడండి ఇక్కడ మరి 14వ వచనం కూడా చదువుకుందాం. సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్ళి 37వ వచనం చదువుకుందాం. ఆ పండుగలో మహాదినమైన యేసు నిలిచి, చూడండి, ఆత్మీయ దప్పిక తీర్చుకునేటువంటి స్థలమే పర్ణశాలల పండుగ. ఆత్మీయ దప్పిక. ఏ దప్పిక? ఆత్మీయ దప్పిక. చూడండి, ఆత్మీయ దప్పికను వదిలిపెట్టి శరీర దప్పిక కోసం మనం పరుగుకూడదు. చూడండి, మరి ఆ బోర్లో స్టీల్ సామాను, ప్లాస్టిక్ ఎక్కడైనా దొరుకుతాయి. వచ్చిన మనం ఏమనుకోబాకండి దయచేసి. వచ్చిన మనం అక్కడికి వెళ్ళిన మనం ఏం వినాలి? వాక్యం వినాలి. చూడండి, అక్కడికి వచ్చే నిద్రపోతారు. ఈ వారం అంతా, ఈ 10 రోజులంతా ఏమనుకోబాకండి. అలిసిపోయి ఉంటాం కదా, ఆ పందిరికాడకు బాగానే వచ్చేసి ప్రయాసపడి మరి పెద్దలైన వారు, అధికారులైన వారు, ఒకసారి నేను చూసా. ఏమండి, ఎందుకులే కానీ దేవుని బిడ్డలారా చక్కగా వాక్యాలు చెప్తూ ఉంటారు. చూడండి, అక్కడ ఆకలి అయినప్పుడు ఏం చేయడం? అమ్మా, అన్నం తినడం, వచ్చేమేంటో దేవుని వాక్యం ఏదోట ఆనుకును ఏడో కూర్చుని ఏ వినాలి? వాక్యం వినాలి. కనుక ఇంత ప్రయాస దేని కొరకు అంటే వాక్యం కొరకు మన పెద్దలు ఏర్పాటు చేశారు కనుక దేవుని యొక్క మాటలు ఈ పర్ణశాల. అందుకే దప్పిక కొనిన వారిని ఎక్కడికి రమ్మంటున్నాడు? చదవండి మా మాట. ఆ పండుగలో చివరి మాట అమ్మా, ఎవడైనను నా యొద్దకు వచ్చి, ఎవడైనను దప్పిక కొంటే నా యొద్దకు వచ్చి ఏం చేయాలి? ఆత్మీయమైన దప్పిక తీర్చేటువంటి స్థలం. కనుక నీవు నేను మనమందరం కూడా ఆ విధమైనటువంటి స్థితిని కలిగి ఉండడానికి దేవుని బిడ్డలారా, మరి ఒక మాట ఏమిటి అంటే ముగింపులోనికి వచ్చేసాను. చూడండి, ఈ పర్ణశాలల పండుగలో ఏముంది అంటే ఐక్యత ఉంది. కనుక అనేక మంది సంఘాలు, అనేకమైన ప్రాంతాలు, అనేకమైన భాషలు, అనేకమైన ప్రజలు దేవుని బిడ్డలారా వస్తారు. అందరూ కూడా సభల్లో అనగా ఈ పర్ణశాలల పండుగలో యూదులైన వారు ఐక్యతగా ఇశ్రాయేలీలు జరిగించుకునేవారు. మన సభల్లో కూడా ఏముంది? ఐక్యత ఉంది. ఐక్యతను గురించి ప్రార్థనాంశాల్లో ఇచ్చారు. అధికారులకు ఐక్యత, సేవకులకు ఐక్యత, కూర్చున్న వారికి ఏంటి? ఐక్యత. అందరం కూడా ఏం కలిగి ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. అందుకే 133వ కీర్తనలో ఉంటుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. కనుక ఈ ఐక్యత అనేది దేవుని బిడ్డలారా మరి మనం కలిగి ఉండాలి. ఒకరిని ఒకరు మనం ప్రేమించుకోవాలి. చూడండి, ఈ పర్ణశాలల పండుగలో మరి 7వదిగా ఉన్న విషయం ఏమిటి అంటే విశ్రాంతి. ఏముంది? విశ్రాంతి. ఏంటి అంటే ఇక్కడుంటే అనేకమైన ఆలోచనలు మనకు ఉంటాయి, కానీ పర్ణశాలల పండుగకు వెళ్ళినటువంటి వారికి ఏ ఆలోచన
అవసరం లేదు. ఎందుకంటే అక్కడ దేవుని యొక్క మాటలు వింటాం. అందుకే ప్రభువారు అన్నారు, ప్రయాసపడి భారం మోసుకొని పోవుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు. కనుక ఆయన ప్రభువారు 29వ వచనంలో అంటారు, మరి నా కాడి ఎత్తుకొని నా యొద్ద మీరు నేర్చుకోండి, మీ ప్రాణములకేం దొరుకుద్ది? విశ్రాంతి దొరుకుననగా దేవుని బిడ్డలారా, దేవుని కాడి అనగా దేవుని యొక్క పరిచర్య. నిజమే, దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా చూడండి, ఏదో ఒక పని, యవనస్తులారా, మరి మీరు మీ ఎదురుగా ఏమైనా కనబడితే, మీకు ఏదైనా ఎదురుగా కనబడితే ఆ ఆకు, ఆ పేపరో ఏదో ఒకటి మహాసభల్లో మీకేదైనా అవకాశము మరి ఇవ్వబడినప్పుడు, దేవుని బిడ్డలారా, మీకు పని కనబడినప్పుడు మరి మనమందరం కూడా ఏం చేయాలి? పని చేయాలి. సేవకులంగా మాకు ఒక పని ఉంటుంది, అధికారుల పని అధికారులకు ఉంటుంది, బోధించేవారి పని బోధించేవారికి ఉంటుంది, ప్రార్థించేవారి పని ప్రార్థన చేసేవారికి ఉంటుంది, కాపలా కాసేవారి పని కాపలా కాసేవారికి ఉంటుంది, అలాగే వండేవారి పని వండేవారికి ఉంటుంది, వడ్డించేవారి పని వడ్డించేవారికి ఉంటుంది, ఎవరి శుభ్రం చేసేవారి పని శుభ్రం చేసేవారికి ఉంటుంది. మనం కూడా సభల్లో దేవుని బిడ్డలారా, ఏదో ఒక చిన్న మనం కూడా ఒక విధంగా మరి దాతృత్వం ద్వారా అయ్యగారు రాశారు, క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చేనో తెలుసునా, క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా, కీడు నోడింతో తెలుసునా, కిటుకు విడగొట్టదవో తెలుసునా, లెక్కకు మించిన రొక్కము నీ చేత చిక్కియుండునని తెలుసునా, చిక్కావు లేని వారందరికీ లెక్క పంచి పెట్టి లేమిని తీర్చెదవు తెలుసునా, దాన బలముతోను దళ బలమును కూడా తరుగా కాయుండును తెలుసునా, దాతృత్వమెచ్చును తెలుసునా, దారిద్ర్యముండదు తెలుసునా. ఇక్కడ దానా బలముతోను ధనబలమును కూడా తరుగకయుండును తెలుసునా, దాతృత్వమిచ్చును తెలుసునా, దారిద్ర్యం ఉండదు తెలుసునా. దారిద్ర్యం పోవాలి అంటే ఏముండాలి? దాతృత్వం ఉండాలి. దానబలముతోను ధనబలము కూడా తరుగకయుండును. అందుకే దేవుని బిడ్డలారా, మన దరిద్రం పోవాలి అంటే దేవునికి అనగా మిషను పక్షముగా మరి ప్రపంచ దేశాల్లో ఉండే భక్తులైన వారు ఏకీభవించే ఆ పండుగలో మనము కూడా అట్టి దాతృత్వాన్ని మనం కలిగి ఉండాలని సేవకుడిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఈ పర్ణశాలల పండుగ యూదులైన వారికి ముఖ్యమైన పండుగ. బైబిలు మిషన్ వారమైన మనందరం కూడా దేవుని బిడ్డలారా, ఈ పండుగ ఒక ఘనమైనటువంటి పండుగ. దేవుని బిడ్డలారా, మరి కొంతమంది ఆ యొక్క సభలో నేను గతంలో కూడా చెప్పాను. మరి మొన్న మరి సాక్షిగా మహిమ కుమారి గారు కూడా ఆ సమయంలో మాతో ఉన్నారు. నేను ప్రత్యేకంగా తనకు చూపించాను, గుర్తుందో లేదు. చూడండి, రాజమండ్రి ప్రాంతము నుండి కొంతమంది ఏం చేశారు అంటే ఇజ్రాయెల్ వచ్చారు. ఇజ్రాయెల్ వచ్చి వాళ్ళు ఆ యొక్క మరి బియ్యం బ్యాగులు కానీ కొన్ని తీసుకుని వచ్చారు. అయితే అక్కడ మరి పక్కనే మేము సర్వీస్ చేస్తున్నాం. అంటే తూర్పు వైపు కమిటీన సెక్యూరిటీ కమిటీ ఆ టెంట్లో మేము ఉన్నాం. మరి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు 10 మంది పైన వాళ్ళు ఉన్నారు. ఉంటే వాళ్ళు పెద్ద పెద్ద లగేజీలతో వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలండి, ఎక్కడికి వెళ్ళాలి అని అంటే నేను వాళ్ళను తీసుకుని వెళ్ళి అక్కడిచ్చి వాళ్ళని తీసుకెళ్ళి మరి పేరు రాయించి నేను వారిని ఆ భోజనం దగ్గరికి తీసుకుని వెళ్ళాను. చూడండి, మరి నిజంగా
వాళ్ళు దేవునికి ఇచ్చిన అర్పణ, దేవునికి ఇచ్చిన తత్వాలతో మనకు సంబంధము లేదు. దేవునికి అందుకే ఆ ఇచ్చినటువంటి ఆ దాతృత్వం దేవుని బిడ్డలారా, వారు చెప్పిన మాట ఏంటి అంటే, నేను వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళ వెంట వెళ్ళడానికి నేను సిగ్గుపడలేదు. వాళ్ళల్లో ఉన్న భక్తిని నేను చూశాను. వాళ్ళ భక్తిని చూస్తే చాలా మరి నాకు ఆశ్చర్యం అనిపించింది దేవుని బిడ్డలారా. మరి వారు చెప్పే సాక్ష్యం ఏంటంటే, మేము ఎప్పుడు ఎక్కడ వాళ్ళల్లో ఒక ఆమె కాలేజీ లెక్చరర్ కూడా ఉంది, వాళ్ళల్లో మంచి ఒక ఆమె ఉద్యోగం చేసాము కూడా ఉంది, ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసామా, కాలేజీ లెక్చరర్, ప్రైవేట్ కాలేజీ లెక్చరర్. అయితే ఆ పేరు రాహేలు, ఒక ఆమె పేరు. ఆ దేవుని బిడ్డలారా, వారు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మేము ఎక్కడున్నా ఎంత ఉద్యోగం అయినా సరే ఈ 3 రోజులు ఈ సభలకు సెలవులు పెట్టుకుని ఏం చేస్తాం, ఎక్కడున్నా సరే మా పనులన్నీ మానుకుని ఈ 3 రోజులు మేము ఇక్కడ ఉంటామండి అని అన్నారు. దేవుని బిడ్డలారా, పందిరికి అటువైపున ఖాళీ ఉంటుంది కాబట్టి ఆ ఖాళీలోకి వెళ్ళి వాళ్ళు కూర్చున్నారు. దేవుని బిడ్డలారా, ఇక ఆ వచ్చేటప్పుడు అమ్మా మీకు గుర్తుందా, మహిమ కుమారి నీకే నేను చూపించాను. సరే దేవుని బిడ్డలారా, మరి మేమందరం ఒక చోట కూర్చుని ఉన్నాం, మేము కుటుంబం అంతా. ఆ రోజు బయటకు వచ్చేటప్పుడు తను కూడా ఉన్నారు. వారికి చూపించాను, అమ్మా ఇల్లు అని. అంటే వాళ్ళు దగ్గరికి వెళ్తే మళ్ళీ మరణాలు చెప్పారు. దేవుని బిడ్డలమైనటువంటి మనం గమనించినట్లయితే, మనం కూడా దాన బలముతోనూ చెప్పాలి, ధనబలముతో కూడా తరుగకయుండును, దాతృత్వం ఇచ్చును తెలుసునా. నేను ఎప్పుడు చెప్పే మాట, మీరిచ్చే కానుక మీ పక్క వాళ్ళకి చెప్పాకండి. ఇంకొకళ్ళకి చెప్పి మీరేమి ఇవ్వద్దు, కానుక ఇవ్వద్దు. మరి ఇంకొకళ్ళకి చెప్పిచ్చేది అదేమవదు అంటే కానుక అవ్వదు. పోయినేడు నువ్వు ఇచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఈ మిషన్ పక్షంగా పోయినసారి చాలా తక్కువ వచ్చింది. మరి ఒక యాజకులు కూడా కట్టనట్టంత తక్కువ కడుతున్నానని చెప్పి, మరి ఇది నేను మరి ఈ సంఘం తరపున అప్పుడు వచ్చింది చాలా తక్కువే ధనంగా, సొమ్ముగా. మరి నేను దేవుని బిడ్డలారా, మరి దేవుని పని దేవుడు ఆశీర్వాదము అని చెప్పి, దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన మరి సొమ్ములో నేను మరి కట్టిన వాడనై ఉన్నాను. అది దేవుని బిడ్డలారా, అందును బట్టి దేవుడు నాకేమి కూడా ఏం చేయలేదు అంటే తక్కువ చేయలేదు. దేవుడు అన్ని సమృద్ధిగానే ఇచ్చాడు. ఇచ్చిందంతా ఎవరి వలన మనం అనుభవిస్తున్నాం, దేవుని వల్లనే అనుభవిస్తున్నాం, కానీ మన వలన మనం ఏమి లేదు. చూడండి, వైద్యుల వద్దకు వెళితే వాళ్ళు ఎంత చెబితే అంత, ఎన్ని చెబితే అన్ని మందులు మనం వాడుకుంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవునికి మనం ఇద్దాం. ధనబలముతో కూడా మరి దాతృత్వం ఇచ్చును తెలుసునా. ఏముండదంట, దారిద్ర్యం ఉండదు. ఆ దరిద్రాన్ని పారద్రోలేటువంటి పర్ణశాలల పండుగలోనికి మీరును మీ కుటుంబములతో కలిసి అందరూ ఏకీభవించాలని మీ అందరికీ తెలియచేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ పండుగలోని యొక్క దీవెనలు మీకును మీ కుటుంబములకును ప్రభువు దయచేయును గాక. ఆమేన్.